మన జీవితంలో చాలా ముఖ్యమైనది, ఇలువైనది. అది లేకపోతే ఏ పని కాదు అనే దాంట్లల్లా పాన్ కార్డు కూడా ఒకటి. ఇక ఇటువంటి కార్డుల ముచ్చటకొస్తే మనం కళ్ళ ముంగట బతికి కనపడ్డా కూడా ఏ చిన్న మిస్టేక్, ఒక్క అక్షరం గాని, ఒక్క మార్కు గాని, ఒక్క చిన్న తప్పిదం గాని కనపడ్డదనంటే అసలుకే మోసం వస్తుంది. మనకు రావాల్సినవన్నీ మళ్ళీ వెనకకు పోతుంది. ఎందుకంటే మనకు భారతదేశ ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులల్లా పాన్ కార్డు అనేది చాలా ప్రధానం. ఇక ఇటువంటి వాటి మీద బగ్గనే ఆర్థిక మోసాలు అవుతున్నాయన్న ముచ్చట్లు మనం బాగానే విన్నాం. ఆర్థిక మోసాలను అరికట్టాలని చెప్పి పాన్ కార్డుదారులందరికీ భారత ప్రభుత్వం కొత్త నిబంధనలు అయితే ప్రవేశపెట్టబోతున్నది. తస్మాత్ జాగ్రత్త. డిసెంబర్ 31 లోపు పాన్ కార్డులను ఆధార్ కార్డులతో లింకు చేసుకోవాలని చెప్పి పబ్లిక్ లకు సూచనలను చూచం జారీ చేస్తున్నది. ఒకవేళ మీరు అట్లా చేసుకోకపోతే మీ పాన్ కార్డులు డియాక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు పెద్ద ఆఫీసర్లు. డియాక్టివేట్ అయితే ఏమైతుంది, ఇంకో పాన్ కార్డు తీసుకుంటా అనుకున్నారు. దాని వల్ల లేనిపోని అడ్డమైన గొల్లెన్ సపోర్ట్లు మోపైతాయి. కాబట్టి అందుకనే జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకోండి, ఎంబటే అప్డేట్ చేసుకోండి. అసలు ఇప్పుడు ఇంతగానం ఎందుకు టఫ్ అవుతున్నదయ్యా పాన్ కార్డు ముచ్చటానంటే, ఇక ఏవైతే కొన్ని ఫిన్టెక్ సంస్థలు ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తున్నారయ్యానంటే వినియోగదారుని అనుమతి లేకుండానే కస్టమర్ ప్రొఫైల్ లను రూపాంతరం చేసి వాళ్ళ పాన్ సమాచారాన్ని ఉపయోగిస్తున్నారు. దీంతో గోప్యత సమస్యలతో పాటు ఆర్థిక మోసాలు కూడా బాగానే అవుతున్నాయట. ఇక ఎన్నో సర్చింగ్లు రీసెర్చ్లు చేసిన తర్వాత తెలిసింది ఏంద్రా నాయన అంటే, ఈ పాన్ కార్డు వ్యవహారాన్ని గనక మనం అరికట్టకపోతే పోను పోను ప్రతి ఒక్క మనిషి చాలా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఈ పాన్ కార్డును ఆధార్ కార్డుకు లింకు చేయాలని చెప్పి చెప్తున్నామని అంటున్నారు పెద్ద ఆఫీసర్లు. సరే మరి పాన్ కార్డు అప్డేట్ చేయమని అంటున్నావు. ఒకవేళ అప్డేట్ చేయకపోతే ఏమవుతుంది అయ్యానంటే, డిసెంబర్ 31 లోపు ఆధార్ కార్డుని పాన్ కార్డుతో లింకు చేయకపోతే చాలా పెద్ద తక్లీఫ్లను మనం ఎదుర్కొంటామంట. 2 కార్డులను లింకు చేసుడుతో పాటు విఫలమైతే పాన్ డియాక్టివేట్ అవుతుంది. అయితే మీ రిజిస్ట్రేషన్లు కానీ, బ్యాంకు ట్రాన్సాక్షన్లు కానీ ఎక్కడెక్కడైతే పాన్ కార్డు ఆధార్ కార్డు వాడిల్లో అన్నిట్లల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక అప్పుడు ఏమైతుంది అయ్యానంటే అసలుకే మోసం వచ్చే కథ అవుతుంది. ఏ పోతవేంటి ఆ నెలలో చేసుకుంటా, లేకపోతే మా దోస్తుగాడు ఏజెంట్ ఉన్నాడు అంత ఆన నేను చేసుకుంటాను అనుకుంటే మాత్రం మోసానికి వస్తుంది. అసలుకే ఒక్కసారి పాన్ కార్డు డియాక్టివేట్ అయ్యిందనంటే అంత జప్పున యాక్టివేట్ కావు. ఏదేమైనా పెద్ద ఆఫీసర్లు చెప్పేది మన కోసమే కాబట్టి తస్మాత్ జాగ్రత్త. 1-2 సార్లు మీరు బాగా ఆలోచన చేసి ఎంబడే తగు నిర్ణయం తీసుకొని ఆన్లైన్ లో వ్యక్తిగత డేటాను బహిర్గతం చేసేటప్పుడు ఎక్కడెక్కడైతే మన పర్సనల్ వివరాలను మనం సమర్పిస్తున్నామో వాటి మీద 1-3 సార్లు రీసెర్చ్ చేసుకొని 1-4 సార్లు ఏమైనా తప్పులు ఉన్నాయా, నేను అప్లై చేసింది కరెక్టేనా, నా పాన్ కార్డు ఆధార్ కార్డు తోటి లింక్ అయిందా కాలేదా, అప్డేట్ ఉన్నదా లేకపోతే అవుట్ డేటెడ్ ఉన్నదా, ఇవన్నీ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకొని చేసుకుంటే మంచిదని అంటున్నారు పెద్ద ఆఫీసర్లు. ఇంకా అంతేనే కాదు, నేను ఎవరికైతే విలువైనటువంటి నా వ్యక్తిగత సమాచారాన్ని ఇస్తున్నానో అవతల వ్యక్తి అంత నికారసు మనిషా కాదా అని వివరంగా విలువైన సమాచారాలను తెలుసుకున్న తర్వాతనే ఆ మనిషికి మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇయ్యాలి, లేకపోతే బొక్కబొర్ల పడతారంటున్నారు పెద్ద ఆఫీసర్లు.